బ్రేకింగ్ న్యూస్ మూడో రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందుకు ఇవాళ మరికొంతమంది ఇంజనీర్లు హాజరు కానున్నారు. 2 రోజుల్లో 34 మంది ఇంజనీర్లను ప్రశ్నించి కీలక డేటాను కమిషన్ సేకరించింది. తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కమిషన్ సీరియస్ అయింది. లీగల్ యాక్షన్ ఉంటుందని ఇంజనీర్లను హెచ్చరించింది. ప్లానింగ్, డిజైన్ లేకుండానే సుందిళ్ళ అన్నారం బ్లాక్స్ నిర్మాణం జరిగినట్టు వారి మాటల ద్వారా తేలింది. దీంతో 2016 కాళేశ్వరం నిర్మాణ దశ నుంచి 2019 ప్రారంభ దశ వరకు రికార్డులపై కమిషన్ అయితే ఫోకస్ పెట్టింది. ఇక కాళేశ్వరం వైఫల్యానికి పెద్దల ఆదేశాలతోనే నిర్మించిన ప్లానింగ్, డిజైనింగ్ కారణం అయ్యాయని ఇంజనీర్లు చెబుతున్నా పొంతనలేని సమాధానాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వెంకట్, మూడో రోజు అయితే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి విచారణ చేపడుతున్నారు అధికారులు. నిన్నటి వరకు ఏ విధంగా విచారణ చేస్తారు, అలాగే ఇవాళ జరగబోయే విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వెంకట్? ప్రసన్న, మూడో రోజు కమిషన్ విచారణ మొదలు కానుంది. కొద్దిసేపటి క్రితమే కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. ఇటు అధికారులు కూడా, ఇంజనీర్లు కూడా ఒక్కొక్కరు బీఆర్కే భవన్ చేరుకుంటున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్లో కింది స్థాయి అంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్లను, ఈఈలు, డిఈలు, డిప్యూటీ ఇంజనీర్లను విచారిస్తున్నటువంటి నేపథ్యం. ఎవరిని కూడా అంటే చీఫ్ ఇంజనీర్ల నుంచి కింది స్థాయి ఇంజనీర్ల వరకు, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్ల వరకు ఎవరిని కూడా వదలకుండా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంది. కీలక డేటా సేకరిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వము కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ కాళేశ్వరం అనేది ఏదైతే ప్రచారం చేసుకున్నారో దానికి అదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం కాళేశ్వరం విచారణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా గత 2016 ప్రారంభ దశ నుంచి 2019 ముగింపు దశ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రారంభం చేసినప్పటి వరకు రికార్డు బుక్స్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆ రికార్డ్స్ బుక్స్ మెయింటైన్ చేశారా, ఎక్కడెక్కడ మెయింటైన్ చేసిండ్రు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కమిషన్ స్వాధీనం చేసుకున్నది. ఆ రికార్డు బుక్స్ ముందు పెట్టుకొని కింది స్థాయి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్లను విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇట్లా కాళేశ్వరంలో మొదటి రోజు దాదాపు 18 మందిని విచారించింది. నిన్న 16 మందిని విచారించింది. ఇవాళ మరొక 18 మందిని విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లా ఫీల్డ్ లెవెల్లో రికార్డ్ బుక్స్, ఏ అంశాల మీద రికార్డ్ బుక్స్ మీరు మెయింటైన్ చేసిర్రు అనే దాని మీద ఇంజనీర్లు అడిగి తెలుసుకుంటుంది. అట్లనే నిన్న సుందిళ్ళ మీద విచారణ కొనసాగింది. సుందిళ్ళ అన్నారం ఆదేశాల మేరకే బ్లాక్స్ నిర్మాణం జరిగినాయి. ఎలాంటి ప్లానింగ్ లేదు, ఎలాంటి డిజైనింగ్ లేదు, ఎలాంటి ప్రణాళికలు లేకుండా కేవలం ఆదేశాలే ఒక డిజైన్గా, ఆదేశాలే ఒక ప్లానింగ్గా, ఆదేశాలే నిర్మాణానికి దోహం చేసినాయి. గత కింది స్థాయి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్లు పై స్థాయి అధికారులను ఆదేశాల మేరకే పనిచేసినామని చెప్తున్నారు. పై స్థాయి అధికారులను అడిగితే గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే మేము నడుచుకున్నామని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఓపెన్గా బహిరంగంగానే చెప్తున్నటువంటి నేపథ్యం. కాళేశ్వరంలో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ఈ 3 దాంట్లో ఒక్కొక్క బ్లాకు ఏ విధంగా నిర్మించారు, దానికి ప్లానింగ్ ఉందా, లేదంటే డిజైన్ ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి. కానీ అఫిడవిట్లో ఒక రకంగా సమాచారం ఇవ్వడం, అట్లనే బహిరంగ విచారణలో మరో రకంగా సమాచారం ఇవ్వడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కమిషన్కు కొంత ఇబ్బందులు కలుగుతున్నటువంటి నేపథ్యం. ప్రమాణం చేస్తారు, సమాచారం ఏమంటే అబద్ధం చెప్పడం సరైనది కాదు, లీగల్గా యాక్షన్ ఉంటుందని కూడా అధికారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఫీల్డ్ స్థాయి నుంచి నిర్మాణం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు అందరినీ కూడా అధికారులను విచారిస్తుంది. వాళ్ళ నుంచి కీలక డేటా సేకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇవాళ మూడో రోజు దాదాపు 18 మందిని మరో 18 మందిని విచారించేందుకు కమిషన్ సిద్ధమవుతుంది. కాసేపటి క్రితమే ఆయన చామర్కి వెళ్ళారు. అందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి ఆ రికార్డు బుక్స్ ముందర పెట్టి, ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసేది మీరేనా, దాన్ని ఎప్పుడు రికార్డు బుక్స్ 2016 నుంచి ఉన్నాయా, లేదంటే 2019 నుంచి ఉన్నాయా, పూర్తి స్థాయిలో రికార్డు బుక్స్ ఉన్నాయా లేదా అనేది మీద పూర్తిగా ఆరాధిస్తున్నటువంటి నేపథ్యం. కాళేశ్వరంలో పూర్తిగా 2016 ఏదైతే మొదలైందో దాదాపు సుందిళ్ళ, మేడిగడ్డ అన్నారు పూర్తి స్థాయిలో రికార్డు బుక్స్ కూడా మాయమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో రికార్డు బుక్స్ కూడా లేనట్టుగా కూడా
వెంకట్, ఇప్పటికి 2 రోజులు జరిగిన విచారణలో అయితే ఏదైతే అధికారులు అడుగుతున్నారో ఆ ప్రశ్నలన్నింటినీ కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు కదా ఇంజనీర్లు. మరి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇవాళ విచారణ చేస్తారనుకోవచ్చా, లేదంటే వాళ్ళు ఏదైతే అడగాలనుకుంటున్నారో అవి మాత్రమే అడుగుతారనుకోవచ్చా వెంకట్? ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్ అంటే ఇప్పటివరకు ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కాళేశ్వరంకి సంబంధించి ఈ పెద్ద పై స్థాయిలో ఉన్న ఇంజనీర్లను ఇప్పటికే విచారించింది కమిషన్. వారి నుంచి కీలక డేటా సేకరించింది. ఎందుకంటే వీరందరూ కూడా కొన్నింటిని చెప్పాల్సినవి మాత్రమే చెప్తున్నారు, చెప్పాల్సినవి మాత్రం చెప్పకుండా గుర్తులేదు అనే ధోరణి అందులో కనిపిస్తూ ఉంది. కాబట్టి పై స్థాయి అధికారులు ఏం చెప్పారో అనే కీలక డేటా ఇప్పటికే కమిషన్ దగ్గర ఉంది. ఇక ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్ల పైన ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అక్కడ ఏం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి బుక్స్ మీరు మెయింటైన్ చేసిండ్రు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి సమాచారం సేకరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏ బ్లాక్ ఎందుకు కట్టిరు, నిన్న సుందిళ్లలో కొంతమంది అధికారుల మీద కమిషన్ సీరియస్గా అయినటువంటి నేపథ్యం ఉంది. డిజైనింగ్ A1 బ్లాక్కు డిజైన్ చేస్తే ఆ డిజైనింగ్కి సంబంధించిన ప్లానింగ్ A2కు వాడుకోవడం, అంటే ఆ A2కు ప్రత్యేకంగా డిజైనింగ్ లేదు, ప్లానింగ్ లేదు. A1కి ఇచ్చినటువంటి డిజైనే A2కు వాడుకుంటున్నారు. ఇట్లా చాలా బ్లాక్స్ కూడా ఎవరి ఆదేశాల మేరకు జరిగినాయి. నిజంగా ప్లానింగ్ డిజైన్ లేకుండా బ్లాక్లు ఎట్లా నిర్మిస్తారు? సి ఫేజ్లన్నీ కూడా ఇవాళ కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిగణనలో తీసుకుంటుంది కమిషన్. తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం లీగల్గా ప్రొసీజర్ కూడా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు కూడా అధికారులకు చెప్తా ఉంది. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ముందుకు వెళ్తే మాత్రం అడ్డంగా మీరందరూ కూడా కేసులు నమోదవుతాయి, అడ్డంగా బుక్ అవుతారు అనేది కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా కింది స్థాయి కాదు, పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారులందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ఏదైతే 2016-2019 వరకు కాళేశ్వరం నిర్మాణంలో రికార్డు బుక్స్ అంతా కూడా ఉన్నట్టుగా చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకున్నారో కాళేశ్వరము, తెలంగాణ మాగానికి ఇది ఒక కీలక ఘట్టమని చెప్పుకున్నారో, తెలంగాణ పేదరికానికి ఇవాళ కాళేశ్వరం ఒక అద్దం పడుతుందని చెప్పుకున్నారు. ఇంత ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ అధికారులు చెప్తున్నట్టు తీరుకు ఆ గ్లోబల్ ప్రచారానికి చాలా తేడా కనిపిస్తూ ఉంది. నిజంగా కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి అనే దానికి అధికారులు చెబుతున్న సమాధానాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ అధికారులను పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులను విచారిస్తూ వస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఫర్దర్ కూడా బ్యూరోక్రాట్స్ అంటే గతంలో చేసినటువంటి చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే వారి నుంచి అఫిడవిట్లు సేకరించింది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే విచారణ చేపడుతుంది. ఆ తర్వాత పొలిటికల్ యాంగిల్ టర్న్ తీసుకుంటుంది అనేది అది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో డేటా సేకరించింది కాబట్టి ఒకవేళ బ్యూరోక్రాట్స్ కావచ్చు, అటు పొలిటికల్ యాంగిల్లో టర్న్ తీసుకుంటే వాళ్ళు కూడా కావచ్చు, ఒకవేళ కమిషన్ ముందుకు రావడానికి ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా మేమే వారి ఇంటికి వెళ్ళి విచారణ చేపడతామనేది కూడా కమిషన్ ఓపెన్గానే చెప్తుంది. కాబట్టి ఇప్పటి వరకు టెక్నికల్ అంశాలు కావచ్చు, ఇటు ఇంజనీర్లకు సంబంధించిన పూర్తి డేటా సేకరిస్తూ ఉంది. ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 100 రోజు 18 మంది, ఆ తర్వాత 16 మంది, 34 మందిని విచారించే ఉంది. ఈ వారం రోజుల పాటు కూడా మరింత మందిని విచారించే అవకాశం ఉంది. నెక్స్ట్ సీజన్లో మాత్రం బ్యూరోక్రాట్స్ విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఇటు వెంకట్, ఇప్పటికే 2 రోజుల్లో 34 మందిని అయితే అధికారులు విచారించారు. సో ఈ రోజుతో విచారణ ఇంకొక 2 రోజుల్లో పూర్తయిన తర్వాత ఇటు పొలిటికల్ లీడర్స్కి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతే ప్రధానంగా పాత్ర పోషించారో కాళేశ్వరం ప్రాజెక్టు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డలో వారు చెప్పినటువంటి డేటా అంతా కమిషన్ దగ్గర ఉంది. ఇప్పుడు కింది స్థాయి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి డేటా అంతా కూడా ఉంది. పై అధికారులు, ఆ తర్వాత గత ప్రభుత్వ పెద్దలు, ఆ పెద్దలు ఎవరనేది ఇప్పుడు తేలాల్సిన ఉంది. అందులో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సెక్రటరీలు కూడా ఉన్నారా, లేకపోతే వారి ప్రమేయాలు కూడా ఇందులో ఉన్నాయా, వారి ఆదేశాలు కూడా ఉన్నాయా, ఎవరి ఆదేశాలు జారీ చేసిండ్రు, ఆ ఆదేశాల మేరకే నిర్మాణం ఎలా జరిగింది, ప్లానింగ్, డిజైనింగ్ ఇవన్నీ లేకుండా లొకేషన్ మార్పులు ఎట్లా చేస్తారు, ఎట్లా నిర్మాణం చేస్తారు, ఆదేశాలు ఇస్తే ప్లానింగ్, డిజైన్ లేకుండా నిర్మాణం చేపడతారా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా రావాల్సి ఉంది పొలిటికల్ యాంగిల్లో. అందుకే స్పష్టంగా కమిషన్ కూడా చెప్తా ఉంది, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే కేబినెట్ ఉందో ఈ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, కాళేశ్వరం పైన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా స్పష్టంగా కమిషన్కి ఇవ్వాలి అనేది కమిషన్ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాగు నివేదిక కూడా
పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్నది కమిషన్. ఇట్లా ఎన్డీఏసీ రిపోర్ట్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఈ విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఫైనల్ అయింది, కమిషన్ చేరే ఒకటి మాత్రం మిగిలి ఉంది. ఇట్లా అన్ని రిపోర్ట్స్ కూడా కీలకంగా సేకరిస్తుంది కమిషన్. ఇటు ఇంజనీర్లను కూడా విచారించింది ఇప్పటివరకు. అట్లనే కాళేశ్వరం కార్పొరేషన్ కింద తెచ్చిన నిధులకు సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఉంది. ఇక 3 పంప్ హౌజులు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద, బాహుబలి పంపులు. ఆ బాహుబలి పంపులకు సంబంధించిన అధికారులను కూడా ఇప్పటికే విచారించి ఉంది. ఇట్లా ఇంజనీర్లందరినీ కూడా విచారిస్తూ వస్తూ ఉంది. నెక్స్ట్ ఎన్జిఓస్లను కూడా విచారిస్తామంటుంది. కాళేశ్వరం పైన ఇంకా ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే మాత్రం ఓపెన్గా వచ్చి కమిషన్ ముందు చెప్పుకోవచ్చు అని చెప్తా ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారు, బ్యూరోక్రాట్సే ఉన్నారు కీలకంగా, వాళ్ళు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా విచారిస్తుంది. వారు చెప్పే డేటా ఏ రకంగా ఉంటుంది, అసలు ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్లులు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిండ్రు, ఎంతెంత వడ్డీలు కడుతున్నారు, ఎక్కడెక్కడ దానికి కేటాయించారు అనేది ఫైనాన్స్కి సంబంధించిన అంశం. ఆ సెక్రటరీ దానికి బదులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు ఇరిగేషన్కి సంబంధించిన అంశంలో కూడా కాళేశ్వరం నిర్మాణం 2016 లొకేషన్ మార్పులు, డిజైనింగ్ లేదంటున్నారు. ఆ డిజైనింగ్ లేకుండా బ్లాక్లో ఏ విధంగా నిర్మాణం చేస్తారు, ఇట్లా ఇదంతా కూడా కాళేశ్వరం ఇరిగేషన్కి సంబంధించిన సెక్రటరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా ప్రతి అంశం కూడా బ్యూరోక్రాట్స్ నుంచి డేటా సేకరించిన తర్వాత వారు చెప్పే కీలక డేటా ఆధారంగా పొలిటికల్ యాంగిల్లో వెళ్ళే అవకాశం ఉంది. గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు పనిచేశారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కర్త కర్మ క్రియ, కేసీఆర్ బ్రాయిన్ చైల్డ్, ఇది ఒక పెద్ద తెలంగాణకు మాగాణి అనేది ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అదంతా కూడా రావాలి. 180 టీఎంసీలకు ఈ 2016 నుంచి 19 పూర్తయిన తర్వాత రోజుకు 2 టీఎంసీలు చొప్పున 180 టీఎంసీలు 3 నెలలు వర్షాకాలం మొత్తం కూడా లిఫ్ట్ చేయాలి, ఎత్తిపోయాలి. నిజంగా అది జరిగిందా? 180 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించారు, ఇవన్నీ కూడా పొలిటికల్ యాంగిల్లో వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇంజనీర్ల మీద ఫోకస్ పెట్టింది. అట్లనే 2016 నుంచి 2019 వరకు రికార్డు బుక్స్ పైన ఫోకస్ చేస్తుంది. నిజంగా రికార్డు బుక్స్ ఉన్నాయా, ఫీల్డ్ నిజంగా కరెక్ట్ జరిగిందా, పనులు సక్రమంగా జరిగాయా, నిధులు కరెక్ట్ సక్రమంగా వెళ్ళాయా, ఎవరెవరు ఎప్పుడు వస్తున్నారు, ఇదంతా కూడా రికార్డ్ బుక్స్లో స్పష్టంగా ఉంటుంది. దీని మీద ఫోకస్ చేస్తుంది, వీరిని విచారిస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెంకట్.